మన బ్రేకింగ్ న్యూస్ అంటుంది. కడప జిల్లా ఆలంకాన్పల్లిలో సంచలనం సృష్టించిన పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. లాయర్ తో పాటు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. నిత్యానందరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని మరో చోటుకి తరలించడం. గత నెల 6న పెద్ద దస్తగిరి హత్య జరిగింది. ఇక ఈ కేసులో నిత్యానందరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. భూ వ్యవహారంలో వచ్చిన విభేదాలతో హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో A13 గా నిత్యానందరెడ్డిని చేర్చారు. నాకు దస్తగిరి మదన్ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు. నా దగ్గరికి వచ్చినాడు. నేనే పోలీసుల దగ్గర సరెండర్ అయితే నీకే బాగుంటుంది. ఇన్వెస్టిగేషన్ పాత్ర ఉందో లేదో తెలిసిపోతుంది కదా. నీకు అంత ధైర్యంగా నువ్వు విషయం చెప్పు. వాళ్ళే ఇన్వెస్టిగేషన్ లో ఏదో ఒకటి తెలుస్తారు కదా. నువ్వు ఉద్దేశంతో నేను నచ్చ చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ఎస్పీ దగ్గరికి వచ్చి ఇప్పుడే ఎస్పీ దగ్గర ఆఫీస్కి తీసుకొచ్చినారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళ ఫార్మాలిటీస్ 24 గంటల కోర్టులో ప్రొడ్యూస్ చేయమని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిందే. ఈరోజు నైట్ ఏదో టైంలో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత మేము బెయిల్ పెట్టుకుంటాం. ఒకవేళ నేరం ఏమైనా ఉంది అంటే ఇతని పాత్ర ఏముందనే వాళ్ళు నమ్మింటే వాళ్ళ దగ్గర మెటీరియల్ లేదంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో మేము ఫైట్ చేస్తాము. మెటీరియల్ సరిపోతుందా లేదా వేరే విధంగా ఉందా అని చూస్తాం. ఏదైనా మెటీరియల్ నుంచి మేము కోర్టులో ఫైట్ చేసి బెయిల్ మొత్తానికి పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు ఫోన్లలో. ప్రసాద్ శర్మ, మొత్తానికి ఎస్పీ ఎదురైతే నిత్యానందరెడ్డి లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? గత నెల 6వ తారీఖున కడప నగరంలోని అల్మాస్పేటకు చెందినటువంటి పెద్ద దస్తగిరి అనే వ్యక్తి కడప రిమ్స్ ప్రాంగణంలో దారుణమైనటువంటి హత్యకు గురయ్యారు. ఈ కేసు సంబంధించినటువంటి వ్యవహారం గత ఒక నెల రోజులుగా అనేక పరిణామాలు మలుపులు తిరుగుతుంది. దీంట్లో ప్రధానంగా మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ప్రోద్బలంతోనే తర్వాత అతని మనుషులు అతన్ని అంతమొందించేందుకు ప్లాన్ ప్రకారం హత్య చేశారనేటువంటి ఆరోపణలు బలంగా అనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి అతనిపై వచ్చిన ఆరోపణ నేపథ్యంలో నిత్యానందరెడ్డి గత కొంతకాలంలో అజ్ఞాతంలో ఉన్నారు. అయినప్పటికీ పోలీసులు అతని కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. వారి భార్య బండి దీప్తిని కూడా అనేక మార్లు ఇంటికి వెళ్లి ప్రశ్నించడం జరిగింది. తర్వాత పెద్ద దస్తగిరి ఇంట్లో దొరికినటువంటి దాదాపు 100 కోట్ల విలువైనటువంటి డాక్యుమెంట్స్ సంబంధించిన వ్యవహారాల్లో నిత్యానందరెడ్డికి దస్తగిరికి మధ్య అనేక వివాదాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ నేపథ్యంలో అతని కోసం వేట ప్రారంభించారు. అయితే మొత్తానికి అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో నిత్యానందరెడ్డి వాళ్ళ తన లాయర్ నాగిరెడ్డి సమక్షంలో జిల్లా ఎస్పీ కార్యాలయానికి నేరుగా వచ్చి లొంగిపోవడం జరిగింది. తర్వాత చిన్నచౌక్ పోలీసులు తన అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పుడైతే ఎస్పీ ఆఫీసుకు లొంగిపోయిన వెంటనే చిన్నచౌక్ పోలీసులు ఇక్కడి నుంచి ఎస్పీ కార్యాలయం నుంచి నేరుగా చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడ ఆయనను విచారిస్తున్నారు. అయితే ఈ కేసు వెనక ప్రధాన సూత్రధారి పాత్రధారి నిత్యానందరెడ్డి అంటే వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ కేసుకు తర్వాత చేసి నిత్యానందరెడ్డికి మొత్తం సంబంధాలు ఏంటంటే అంశం మీద కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. మరోవైపు నిత్యానంద తరపు లాయర్ అయితే తనకు ఈ నిత్యానందరెడ్డికి ఈ కేసుకు తర్వాత ఎటువంటి సంబంధం లేదని, కాబట్టే మేము కోర్టులో లొంగిపోకుండా పోలీసులు ఇతరులు లొంగిపోతున్నాము. అయితే పోలీసులు 24 గంటల లోపల కోర్టుకు హాజరుపరిచి నిత్యానందరెడ్డితో సంబంధాలు ఏ సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఆరోపణకు సంబంధించిన సాక్ష్యాలు చూపాలని కోరుతున్నారు. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.